నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జర్మనీలో నేటి నుంచి G20 సదస్సు. హాంబర్గ్ చేరుకున్న మోదీ పలు దేశాధినేతలతో భేటీ కానున్న ప్రధాని. కళాశాల విద్య 40 ఏళ్ల కెరియర్కు ఉపయోగపడాలన్న చంద్రబాబు. తగిన సూచనలు చేయాలని ఉపకులపతులకు పిలుపు. 2 కార్యబృందాల ఏర్పాటు. హైదరాబాద్పై అంతర్జాతీయ మాదక ద్రవ్యాల మాఫియా కన్ను. నగరంలో పాగా వేసిన 20కి పైగా మత్తుమందు ముఠాలు. అమరనాథ్ యాత్రలో అపశృతి. బస్సులో పేలిన సిలిండర్. 2 తెలుగు వ్యక్తులు మృతి, 15 మందికి గాయాలు. మోసపూరిత లావాదేవీలపై ఆర్బీఐ మార్గదర్శకాలు. 3 పని దినాల్లోగా సమాచారం ఇవ్వాలని ఖాతాదారులకు సూచన. 10 రోజుల్లోగా పరిహారం జమ చేయాలని బ్యాంకులకు ఆదేశం. ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై అధికార విపక్షాల దృష్టి. ఈ నెల 12 నుంచి 15 మధ్య భాజపా పార్లమెంటరీ బోర్డు భేటీ. 11న ప్రతిపక్షాల సమావేశం. ఆఖరి వన్డేలో వెస్టిండీస్పై 8 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం. 3-1తో సిరీస్ కైవసం. అజేయ శతకంతో కదం తొక్కిన కోహ్లీ. ఉగ్రవాదం, వాతావరణ మార్పులు, వాణిజ్యం, ప్రపంచ సుస్థిరత వంటి అంశాలపై చర్చించేందుకు జర్మనీలోని హాంబర్గ్ వేదికగా ఇవాటి నుంచి 2 రోజుల పాటు G20 దేశాధినేతలు భేటీ కానున్నారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి మోదీ ఇజ్రాయెల్ నుంచి నేరుగా హాంబర్గ్ చేరుకున్నారు. చైనా మినహా వివిధ దేశాధినేతలతో మోదీ వేర్వేరుగా భేటీ కానున్నారు. పరస్పర అనుసంధానిత ప్రపంచాన్ని తీర్చిదిద్దడం అనే ఇతివృత్తంతో జర్మనీలోని హాంబర్గ్ వేదికగా నేటి నుంచి 2 రోజులు G20 దేశాల శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ఆర్థికాభివృద్ధి, సుస్థిరాభివృద్ధి, శాంతి సుస్థిరత, ఆరోగ్యం, ఉపాధి, వలసలు, మహిళా సాధికారత, ఆఫ్రికా భాగస్వామ్యాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. గతేడాది హాంగ్ జౌల్లో తీసుకున్న నిర్ణయాల అమలు సమీక్షిస్తారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటన ముగించుకుని నేరుగా జర్మనీ చేరుకున్నారు. ఇవాళ రేపు జరిగే ఈ సదస్సు కోసం వచ్చిన జపాన్, ఇటలీ, యూకే, కెనడా, అర్జెంటీనా, వియత్నాం తదితర దేశాధినేతలతో మోదీ సమావేశమయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశంలో భాగంగా జరిగే బ్రిక్స్ నేతల సమావేశంలోనూ మోదీ పాల్గొంటారు. పరస్పర ఆసక్తి ఉన్న ద్వైపాక్షిక అంశాలపై వివిధ దేశాధినేతలతో చర్చించనున్నట్లు ట్విట్టర్ ద్వారా మోదీ వెల్లడించారు. G20 సమావేశానికి చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కూడా హాజరవుతున్నారు. సిక్కిం వద్ద భారత్ చైనా సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ వేదికపై మోదీ జిన్పింగ్ కలయికపై ఉత్కంఠ నెలకొంది. డోక్లాం వివాదం నేపథ్యంలో మోదీ జిన్పింగ్ మధ్య ద్వైపాక్షిక భేటీ ఉండబోదని చైనా విదేశాంగ శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. బ్రిక్స్ దేశాలు భేటీ కూడా ఉన్నందున జిన్పింగ్, మోదీ ఒకే వేదికపైకి రాక తప్పదని భారత అధికారులు చెబుతున్నారు. వీరిద్దరూ పరస్పర పలకరింపులకు పరిమితం కావచ్చని అంచనా వేస్తున్నారు. G20 సదస్సులో పాల్గొనేందుకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, బ్రిటిష్ ప్రధాని థెరెసా మే హాంబర్గ్ తరలివచ్చారు. ఉగ్రవాదంపై పోరు అనే అంశంపై ఇవాళ చర్చ జరగనుంది. ఆ తర్వాత ప్రపంచ వృద్ధి, వాణిజ్యం, సుస్థిరాభివృద్ధి, వాతావరణం, ఇంధనం అనే అంశాలపై చర్చలు జరుగుతాయి. రేపు కూడా వివిధ అంశాలను చర్చించాక ఉమ్మడి ప్రకటన విడుదల చేస్తారు. G20 సమావేశాలకు వ్యతిరేకంగా జర్మనీలో పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. హాంబర్గ్లో ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళనకారులు రోడ్డుపై ధర్నాలు చేశారు. పేదరికం, అసమానతలు తగ్గించాలని డిమాండ్ చేశారు. G20 దేశాధినేతల ముఖాలు పోలిన మాస్కులు ధరించిన నిరసనకారులు సదస్సుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమను నిలువరించేందుకు వచ్చిన పోలీసులపైన దాడులు చేశారు. రాళ్లు, గాజు సీసాలు విసిరారు. పోలీస్ వాహనాలను ధ్వంసం చేశారు. పరిస్థితి చేయి దాటిపోకుండా అదుపు చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. జలఫిరంగులు, పెప్పర్ స్ప్రేలు వినియోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు. సదస్సుకు ఎలాంటి ఆటంకం లేకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. అదనపు బలగాలను మోహరించారు. 4 ఏళ్ల కళాశాల చదువు 40 ఏళ్ల భవిష్యత్తుకు ఉపయోగపడేలా ఉన్నత విద్యా వ్యవస్థను తీర్చిదిద్దాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. విశ్వవిద్యాలయాలను ఆ దిశగా బలోపేతం చేసేందుకు 2 కార్యబృందాలను ఏర్పాటు చేసింది. వైజ్ఞానిక ఆధారిత ఆర్థిక కార్యకలాపాలకు ఏపీని కేంద్ర స్థానంగా రూపొందించే కృషిలో మేధావులు భాగస్వాములు కావాలని సర్కారు కోరింది.
ప్రభుత్వ, ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, జాతీయ విద్యా సంస్థల ప్రధాన ఆచార్యులతో సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యా విధానంలో తలపెట్టిన సంస్కరణలకు సహకరించాలని కోరారు. సాంకేతికతను, నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించే కోర్సులకు ప్రాధాన్యం కల్పించాలని సూచించారు. ఇంజనీరింగ్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి పిల్లలకు ప్రత్యేక శిక్షణ ఇప్పించే ధోరణి పోవాలని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు అక్కరకొచ్చే కోర్సులను విద్యార్థులే ఎంపిక చేసుకునే పరిస్థితులు రావాలని సీఎం అన్నారు. రేపటి అవసరాలను ముందే ఊహించి అవసరమయ్యే కొత్త కోర్సులు తీసుకురావాలని ఉపకులపతులకు సూచించారు. ప్రస్తుత పోకడకు తగ్గట్టు విద్యా వ్యవస్థలో లెర్నింగ్, ఎర్నింగ్ విధానాలు తీసుకురావాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురిచేసే చదువులు వదిలిపెట్టాలని, కళాశాలలంటే ఆనంద కేంద్రాలుగా ఉండాలని అభిప్రాయపడ్డారు. చదువుకుంటూ పనిచేసే అవకాశాలు కల్పిస్తూ విద్యార్థుల్ని పారిశ్రామికవేత్తలుగా మార్చే విధానాలు తీసుకురావాలి అన్నదే తన ఆలోచనగా చెప్పారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన జ్ఞానభూమి వెబ్ పోర్టల్తో విశ్వవిద్యాలయాలన్నీ అనుసంధానం కావాలన్నారు. ఉపకార వేతనాలు, హాజరు మాత్రమే కాకుండా ఉన్నత విద్యావకాశాలు, పరీక్షల ఫలితాలు, ఇతర అంశాలకు ఈ పోర్టల్ వేదికగా ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పారు. ఏపీ స్టూడెంట్ నెట్ వర్కింగ్ పోర్టల్ ద్వారా రాష్ట్రంలోని విద్యార్థులందరినీ అనుసంధానం చేయాలని యోచిస్తున్నట్టు తెలిపారు. విద్యార్థుల సృజన ప్రదర్శించడానికి పోర్టల్ ఉపకరిస్తుందని అన్నారు. నిపుణులతో జరిగిన ఈ సమాలోచన రాష్ట్ర విద్యారంగంలో సరికొత్త మార్పులకు నాంది అవుతుందని ఏపీ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ను ప్రపంచ శ్రేణి చదువులకు గమ్యస్థానంగా మలచాలన్న ముఖ్యమంత్రి ఆలోచనల మేరకు అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నట్టు తెలిపారు. దివంగత సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ స్ఫూర్తిని భావితరాలకు అందించేలా ఆయన స్వగ్రామం తూర్పుగోదావరిలోని శంకరగుప్తంలో స్మారకాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. గుంటూరు సంగీత కళాశాలకు ఆ మహనీయుని పేరు పెడుతున్నట్లు తెలిపారు. మంగళంపల్లి 87వ జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి శంకరగుప్తంను పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతామన్నారు. బాలమురళీకృష్ణ స్మారకం సహా ప్రదర్శనశాల ఏర్పాటుకు ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, గజల్ శ్రీనివాస్, మంగళంపల్లి కుమారుడు అభిరామ్తో త్రిసభ్య కమిటీ వేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. బాలమురళీకృష్ణ గారి మెమోరియల్ ఎక్కడైతే ఆయన పుట్టాడో అక్కడనే ఏర్పాటు చేస్తాం. మీ దగ్గరుండే అవార్డ్స్ కానీ అవన్నీ ఇస్తే ఒక మ్యూజియం కూడా పెడతాం. అదే సమయంలో ఒక మంచి సంగీత కళాశాల కూడా అక్కడ పెట్టి బ్రహ్మాండంగా అక్కడ ప్రాంతంలో, రాష్ట్రంలో ఇది నిర్మించడానికి ఉపయోగిస్తాం. అమర్నాథ్ యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. బస్సులో వంట గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో 2 తెలుగు యాత్రికులు దుర్మరణం చెందారు. మరో 15 మందికి గాయాలవగా వారిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఉత్తరప్రదేశ్ రిజిస్ట్రేషన్తో ఉన్న బస్సు 44 మంది భక్తులతో జమ్మూ నుంచి శ్రీనగర్ వెళ్లే క్రమంలో కుల్గాం జిల్లా క్వాజీకుండ్ సమీపంలో విసు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల్లో ఒకరు ఆంధ్రప్రదేశ్కు చెందిన గంగా అనే వ్యక్తి కాగా మరొకరు తెలంగాణలోని కామారెడ్డికి చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు సమాచారం. వారం రోజుల క్రితం హైదరాబాద్ సహా కామారెడ్డికి చెందిన కొంతమంది అమర్నాథ్ యాత్రకు వెళ్లగా వారిలో కొందరు ఈ ప్రమాదంలో చిక్కుకున్నారు. అక్రమాస్తుల కేసుకు సంబంధించి ఇండియా సిమెంట్స్ వ్యవహారంలో కోర్టుకు హాజరు కావాలంటూ వైకాపా అధ్యక్షుడు జగన్ సహా ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఈడీ ప్రత్యేక న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. వీరితో పాటు ఇండియా సిమెంట్స్ చైర్మన్ శ్రీనివాసన్, ఐఏఎస్ అధికారులు శామ్యూల్, ఆదిత్యనాథ్ దాస్లు ఆగస్టు 4న న్యాయస్థానం ఎదుట హాజరు కావాల్సి ఉంది. ఈ కేసుకు సంబంధించి గతేడాది ఫిబ్రవరిలో ఈడీ 232 కోట్ల రూపాయల ఆస్తులను జప్తు చేసింది. అప్పటి వైఎస్ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ఇండియా సిమెంట్స్ కు కడప జిల్లా చౌడూరులో 2.6 ఎకరాల లీజు పొడిగింపు సహా రంగారెడ్డి జిల్లా కాగ్నా, నల్గొండ జిల్లాలో నీటి కేటాయింపులు జరిపింది. అందుకు ప్రతిగా జగన్ సంస్థల్లో పెట్టుబడుల రూపంలో 140 కోట్ల రూపాయల ముడుపులు అందినట్లు ఆరోపణలున్నాయి. అధీకృతం కాని ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ లావాదేవీల గురించి 3 పనిదినాల్లోపు సమాచారం ఇస్తే వినియోగదారులకు ఎలాంటి నష్టం ఉండదని రిజర్వ్ బ్యాంకు స్పష్టం చేసింది. ఫిర్యాదు అందుకున్న 10 రోజుల్లో ఆ మొత్తాన్ని ఖాతాలో జమ చేయడం జరుగుతుందని తెలిపింది. బీమా పరిహారం కోసం ఆలస్యం చేయకుండా ఉండదని స్పష్టం చేసింది. మూడో పార్టీ చేసిన మోసపూరిత లావాదేవీలపై 4 నుంచి 7 రోజుల్లోపు ఫిర్యాదు చేయకుంటే 25,000 వరకు నష్టాన్ని ఖాతాదారుడే భరించాల్సి ఉంటుందని పేర్కొంది. ఖాతాదారుడి నిర్లక్ష్యంతో మోసం జరిగితే దానిపై బ్యాంకుకు ఫిర్యాదు చేసేలోపు చోటు చేసుకునే నష్టాన్ని ఖాతాదారుడే భరించాల్సి ఉంటుందని వివరించింది. అనధికార లావాదేవీలపై బ్యాంకుకు సమాచారం ఇచ్చిన తర్వాత చోటు చేసుకునే నష్టం బ్యాంకే భరించాలని ఆర్బీఐ మార్గదర్శకాలు విడుదల చేసింది.
వంట గ్యాస్ మాదిరిగానే రైల్వే రాయితీలు వదులుకోవాలనే ప్రచారాన్ని కేంద్రం వచ్చే నెలలో ప్రారంభించనుంది. 40 నుంచి 50% వరకు రాయితీ తీసుకుంటున్న వృద్ధులపై రైల్వే శాఖ దృష్టి పెట్టింది. తమకు వచ్చే రాయితీని స్వచ్ఛందంగా వదులుకోమని విజ్ఞప్తి చేయనుంది. టికెట్ బుకింగ్ సమయంలోనే రాయితీ వదులుకునే ఐచ్ఛికాన్ని ఇవ్వనుంది. రాయితీ మొత్తాన్ని వదులుకుంటారా, సగం వదులుకుంటారా అనే ఆప్షన్స్లో ఏదో ఒకటి ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు టికెటింగ్ సాఫ్ట్వేర్లో మార్పులు చేస్తారు. రాయితీని స్వచ్ఛందంగా వదులుకోవడంపై ఆగస్టు నుంచి భారీ ఎత్తున ప్రచారం చేయనున్నారు. ప్రస్తుతం వృద్ధులకు రైల్వే శాఖ ఏటా 1300 కోట్ల రూపాయల రాయితీ ఇస్తోంది. సాఫ్ట్వేర్ రంగంలో అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్పై అంతర్జాతీయ మాదక ద్రవ్యాల ముఠా కన్నేసింది. మత్తుమందుల మాఫియా భాగ్యనగరాన్ని అత్యంత అనుకూల ప్రదేశంగా గుర్తించినట్లు 6 ఏళ్ల కిందట డీటీఏ అధికారులు అరెస్ట్ చేసిన విదేశీ మహిళ పింగ్కి వెల్లడించింది. తాజా పరిణామాలు చూస్తుంటే అదే నిజమేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 20కి పైగా మత్తు ముఠాలు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వ్యాపార విస్తరణలో భాగంగా అంతర్జాతీయ మాదక ద్రవ్యాల ముఠాలు వర్ధమాన దేశాలపై దృష్టి సారించాయి. సాఫ్ట్వేర్ విప్లవాన్ని అందిపుచ్చుకుని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న భారతీయ యువతపై మత్తుమందుల ముఠా కన్నుపడింది. కొనగలిగే ఆర్థిక స్తోమత, వాటిని వాడకందారులకు చేర్చగలిగే రవాణా సౌకర్యం ఉంటే చాలు మత్తుమందు వ్యాపారం తనంతట తానే వృద్ధి చెందుతుంది. లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాల్లోని ముఠాలు ఇందుకు వ్యూహ రచన చేస్తున్నాయి. హైదరాబాద్ కు విదేశీయుల రాకపోకలు కూడా గణనీయంగా పెరగడంతో మాదక ద్రవ్యాల ముఠాలకు అనుకూలంగా మారాయి. యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ 2017 లెక్కల ప్రకారం 2012 నుంచి ఆన్లైన్ ద్వారా మత్తుమందుల వ్యాపారం అనూహ్యంగా పెరిగిందని తెలుస్తోంది. హైదరాబాద్ పై మత్తు ముఠాల కన్నుపడిందని 6 ఏళ్ల కిందటే వెలుగులోకొచ్చినా దానిని ఎవరూ అంత తీవ్రంగా తీసుకోలేదు. డీఆర్ఐ అధికారులు థాయిలాండ్ కు చెందిన పింకీ అనే మహిళను 6 ఏళ్ల కిందట అరెస్ట్ చేశారు. ఆమె వద్ద పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మత్తు ముఠాలు హైదరాబాద్ ను అనుకూల ప్రదేశంగా భావిస్తున్నట్లు ఆమె విచారణలో వెల్లడించడం అధికారులను నివ్వెరపరిచింది. తాజా పరిణామాలు పరిశీలించినట్లయితే అది నిజమేనని అనిపిస్తుంది. పాఠశాల పిల్లలు కూడా ఖరీదైన మత్తుమందుల్ని కొనుగోలు చేయగలుగుతున్నారంటే పరిస్థితులు ఎంత ప్రమాదకరంగా ఉన్నాయో అర్థమవుతుంది. కెల్విన్ లాంటి ముఠాలు నగరంలో 20కి పైగా ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. వేటికి అవే నెట్వర్క్ ను అభివృద్ధి చేసుకుని గుట్టుచప్పుడు కాకుండా తమ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. నిఘా సంస్థల కంటపడకుండా ఉండేందుకు డార్క్ వెబ్ లాంటి వెబ్సైట్లను మత్తు ముఠాలు వినియోగిస్తున్నాయి. తమకు కావాల్సిన సరుకును వాటి ద్వారానే ఆర్డర్ చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ ద్వారా జరుగుతున్న అమ్మకాల్లో ఆసియా వాటా 13% కాగా అందులో చైనా ప్రథమ స్థానంలో ఉండగా భారత్ 2వ స్థానంలో ఉంది. అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన బ్రిటిషియన్ శిరీషపై అత్యాచారం జరిగిన ఆధారాలు లేవని ఫోరెన్సిక్ ప్రయోగశాల నిర్ధారించింది. పోలీసులు సంఘటనా స్థలంలో సేకరించిన ఆమె దుస్తులు, శరీర భాగాలపై మరకలు, లైంగిక దాడి నిర్ధారణ అనుమానాల ఆధారాలు, ఉస్మానియా వైద్యులు తీసి పంపిన నమూనాలను ఫోరెన్సిక్ ప్రయోగశాల అధికారులు వివిధ దశల్లో పరీక్షించారు. లైంగిక దాడి, అత్యాచారానికి సంబంధించి ఒక్క ఆధారం కూడా లేకపోవడంతో నివేదికను సిద్ధం చేసి బంజారాహిల్స్ పోలీసులకు పంపించారు. ఉన్నతాధికారుల అనుమతితో 2 రోజుల్లో అధికారికంగా నివేదికలో అంశాలను వెల్లడించనున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రజా రవాణాపై అధ్యయనానికి చైనా వెళ్లిన ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ బృందం ఆ దేశంలోని చాంగ్షా, ఝజౌ నగరాల్లో రవాణా వ్యవస్థను పరిశీలించింది. స్పీడ్ మాగ్లేవ్ రైలు వ్యవస్థను చూసిన బృంద సభ్యులు అందులో కొంత దూరం ప్రయాణించారు. ఎలక్ట్రో మ్యాగ్నెటిజం ఫోర్స్ కారణంగా పట్టాలకు 8 మిల్లీమీటర్ల పైన తేలుతూ ప్రయాణించడం ఈ రైలు ప్రత్యేకత. 3 బోగీలతో నడిచే మాగ్లేవ్ పనితీరుపై చైనా అధికారులు ప్రజెంటేషన్ తిలకించిన నారాయణ బృందం ఈ రవాణా విధానాన్ని విజయవాడ, విశాఖలో ప్రవేశపెడితే ఎలా ఉంటుందో చర్చించింది. ఈ రైలు ప్రయాణంలో కుదుపులు సాధారణ రైళ్ల మాదిరిగా శబ్దాలు ఉండవు. ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతి దీని ద్వారా కలుగుతుంది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టులపై ఏపీ సర్కారు ఇప్పటికే కసరత్తు ప్రారంభించగా అంతకంటే భిన్నమైన ఆధునిక ప్రజా రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పం మేరకు ఈ పర్యటన చేపట్టారు. 100% వ్యక్తిగత మరుగుదొడ్లు కలిగిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దడం కష్టంతో కూడుకున్నదైనప్పటికీ అసాధ్యం కాదని శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు అన్నారు. విశాఖపట్నంలో జరిగిన స్వచ్ఛ సమ్మేళనానికి హాజరైన ఆయన తన నియోజకవర్గం సత్తెనపల్లిలో 100% ఓడీఎఫ్ సాధించిన అనుభవాలను వివరించారు. దేశంలోని స్వచ్ఛ నగరాల జాబితాలో విశాఖ 3వ స్థానంలో ఉందని గుర్తు చేసిన కోడెల సాధ్యమైనంత త్వరగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం చేసుకోవడం సహా ప్రజల జీవనశైలి, ఆలోచన ధోరణిలోనూ మార్పు అవసరమని సూచించారు. స్వచ్ఛతపై అవగాహన లేకపోవడం వల్లే ఇటీవల తూర్పుగోదావరి జిల్లా మన్యంలో గిరిజనులు మృత్యువాత పడ్డారని వివరించిన ఆయన స్వచ్ఛ భారతావని ఆవశ్యకతను మహాత్మాగాంధీ స్వాతంత్ర్య పోరాటంలోనే గుర్తు చేశారని తెలిపారు. నాకు స్వాతంత్రం ఎంత ముఖ్యమో పారిశుద్ధ్యం కలిగిన దేశం అంత ముఖ్యమని చెప్పేవాడు.
స్వేచ్ఛ భారత్, స్వచ్ఛ భారత్ రెండూ నాకు ముఖ్యమని చెప్పేవాడు. దురదృష్టం ఏంటంటే ఆయన స్వేచ్ఛ భారత్ సాధించగలిగారు. ఆయన చెప్పిన స్వచ్ఛ భారత్ కి ఈ రోజు కూడా మనం సాధించలేకపోయాం. నాకు నమ్మకం మనం తెలుసుకుంటే కష్టమైనప్పటికీ కూడా సాధించగలమని నమ్మకం. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు తిరుపతి నుంచి ఆధ్యాత్మిక వాతావరణం ప్రతిబింబించేలా తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుపతి నగరపాలక సంస్థ సంయుక్తంగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నాయి. రైల్వే స్టేషన్, బస్టాండ్ సహా రహదారులను సుందరంగా తీర్చిదిద్దడం వంటి కార్యకలాపాలు చేపట్టనున్నారు. రోడ్ల వెంబడి పచ్చదనం కనపడేలా చర్యలు తీసుకోనున్నారు. నగరంలో తీతీదే ఆధీనంలో ఉన్న 28 కిలోమీటర్ల రోడ్లను శ్రీవారి వైభవం భక్తులకు తెలిసేలా తీర్చిదిద్దనున్నారు. అలిపిరి నుంచి చెర్లోపల్లి వరకు ఉన్న రహదారిని 4 లేన్లుగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ ఈస్ టేకెన్ కేర్, బట్ రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ ఎక్కువ మంది ప్రజలు తిరుమల వెళ్ళే వాళ్ళు ఫస్ట్ ఎన్కౌంటర్ అయ్యేది ఆ రోడ్డు, ఆ ప్రదేశం. సో అక్కడ డెవలప్ చేయాలి అనే దాన్ని అలిపిరి నుంచి రైల్వే స్టేషన్ వరకు ఒక ట్రయాంగిల్ ఏరియా పెట్టాం. దాంట్లో బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ కూడా కవర్ అవుతున్నాయి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలకు 2500 మంది పోలీసులతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. మహిళల భద్రత కోసం షీ టీమ్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో మొత్తం 130 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని కమాండ్ కంట్రోల్ రూమ్కు అనుసంధానిస్తున్నట్లు వివరించారు. బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని వివిధ శాఖలతో జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డితో కలిసి మహేందర్ రెడ్డి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. భక్తులలో ఎవరికి కూడా చిన్న ఇన్కన్వీనియన్స్ కూడా లేకుండా మనము ఈ ప్రోగ్రామ్ ని సాఫీగా కండక్ట్ చేయడానికి ఇక్కడ వాలంటీర్స్ తో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా సహాయ సహకారాలతో పాటుగా ఇటు పోలీస్ శాఖ, అటు అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అందరం కూడా ఒక టీం వర్క్ తోటి పనిచేస్తున్నాం. ఎన్డీఏ తరపున ఉపరాష్ట్రపతి ఎన్నికకు నిలబెట్టే అభ్యర్థి ఎంపికపై భాజపా దృష్టి పెట్టింది. ఈ నెల 12 నుంచి 15 మధ్య పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశమై అభ్యర్థిని నిర్ణయిస్తుంది. విదేశీ పర్యటన ముగించుకుని ఆదివారం మోదీ ఢిల్లీ చేరుకోనుండగా రాష్ట్రపతి ఎన్నికలకు ఓటింగ్ ముగిసిన తర్వాత రోజునే ఉపరాష్ట్రపతి పదవికి నామినేషన్ల గడువు ముగుస్తుంది. ఈ ఎన్నికలో రాజ్యసభ, లోక్సభ సభ్యులకు ఓటు హక్కు ఉండగా మొత్తం 786 ఓట్లలో 500కు పైగా ఓట్లు తమ అభ్యర్థికే పడతాయని భాజపా భావిస్తోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తినే పోటీలో నిలబెట్టాలని కమలదళం యోచిస్తోంది. ప్రతిపక్షాలతోనూ మంచి సంబంధాలుండే నాయకుడు ఉపరాష్ట్రపతి అయితే సభలో వ్యవహారాలు సాఫీగా సాగుతాయని ఆ పార్టీ ఆలోచిస్తోంది. ఆగస్టు 5న జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దించడంపై కసరత్తు ప్రారంభించిన కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఈ నెల 11న సమావేశం కానున్నాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రామ్నాథ్ కోవింద్కు మద్దతిచ్చిన జేడీయూ ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో విపక్షాల వైపే ఉంటామని స్పష్టం చేసింది. जेडीयू से भी रिक्वेस्ट करेंगे, वो भी आएंगे और बाकी जो दल राष्ट्रपति के इलेक्शन के लिए जिन्होंने हमें सहयोग दिया उनसे भी रिक्वेस्ट करें. मुझे पूरा विश्वास है कि तमाम विपक्षी दल आम सहमति से, जिस तरह से राष्ट्रपति कैंडिडेट के लिए एक आम सहमति से कैंडिडेट बना, इसी तरह से आम सहमति से उपराष्ट्रपति का भी कैंडिडेट बनेगा. 11 जुलाई को मीटिंग है. हमारी पार्टी को अगर निमंत्रण मिलेगा विपक्षी एकता की बैठक के लिए तो हम उस बैठक में हिस्सेदार होंगे. राष्ट्रपति का इशू अलग है, उपराष्ट्रपति के मुद्दे पे आप फिर एनडीए के साथ जाएंगे या अपोजिशन के साथ रह सकते हैं? नहीं, हम पहले कह चुके हैं कि श्री कोविंद जी को दिया गया समर्थन ये वन टाइम अफेयर है, आइसोलेटेड इंसिडेंट है. राष्ट्रीय अध्यक्ष श्री नीतीश कुमार जी पहले घोषणा कर चुके हैं कि विपक्षी एकता के जो इश्यूज फॉर्मुलेट किए जाएंगे जनता दल उसके साथ रहेगा. నకిలీ కుల ధృవీకరణ పత్రాల ఆధారంగా సంపాదించిన ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రవేశాలు చట్టబద్దంగా చెల్లవని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఎవరైనా తప్పుడు ధృవపత్రాలు సమర్పించినట్టు ఉద్యోగంలో చేరిన చాలా కాలం తర్వాత తెలిసినప్పటికీ వారిని ఉద్యోగంలో కొనసాగనివ్వరాదని తేల్చి చెప్పింది. గతంలో బొంబాయి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం సహా మరికొందరు దాఖలు చేసిన వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కుల ధృవీకరణ పత్రాలు నకిలీవని, ఒక వ్యక్తి సుదీర్ఘకాలం పాటు పనిచేశాక తెలిసినా ఆ వ్యక్తి ఉద్యోగంలో కొనసాగవచ్చంటూ బొంబాయి హైకోర్టు ఇచ్చిన తీర్పుతో విభేదిస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. ప్రస్తుత తీర్పు ఇక ముందు వచ్చే కేసులకే వర్తిస్తుందని, గతంలో బయటపడిన కేసులకు వర్తించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.